తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచి ఆలయాల్లో దీపారాధనలు చేస్తున్నారు భక్తులు. పుణ్యనదుల్లో స్నానాలు ఆచరించి శివాలయాల్లో కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. నల్గొండ టౌన్లోని పానగల్ ఛాయ సోమేశ్వర ఆలయం నుంచి మరిన్ని వివరాలు శేఖర్ అందిస్తారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా దేవాలయాలన్నీ కూడా భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. శివాలయాలన్నీ తెల్లవారుజాము నుండి భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంతో పాటు చెరువుగట్టు, అదేవిధంగా మేళ్ల చెరువులోని శివాలయం, రాచకొండ పరిధిలోని తవ్వకాల్లో బయటపడ్డ శివలింగంతో పాటు సంగం వద్ద ఉన్న మణికంఠేశ్వర స్వామి వద్ద కూడా ఇంకా పిల్లల మరి ఇట్లా అన్ని పానగల్లు ఛాయ సోమేశ్వర ఆలయం ప్రతి శివాలయంలో పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. ఈ కార్తీక మాసంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేయడంతో పాటు దీపాలు గనక ఇక్కడ పెడితే కోరిన కోరికలు తీరడంతో పాటు భక్తుల్లో అంతా మంచి జరుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. దానిలో భాగంగా ఈరోజు తెల్లవారుజామున 3:30 గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా దేవాలయాలకు క్యూ కట్టారు. ఇంకా మరోవైపు భక్తుల రాకను దృష్టిలో పెట్టుకుని అటు అన్ని దేవాలయాల్లో కూడా అద్భుతంగా కూడా దేవాలయాలను తీర్చిదిద్దారు. పూల పందిళ్లతో అదేవిధంగా వాళ్లకు కనీస సౌకర్యాలు కల్పించడంతో పాటు స్వాగతం పలుకుతున్నారు. ఈరోజు కార్తీక పౌర్ణమికి సంబంధించి స్పెషల్ ఏంటి మనతో పాటు మాట్లాడేందుకు అర్చకులు ఉన్నారు. సార్ మాట్లాడదాం, ఎట్లా ఈరోజు ఏముంటుంది స్పెషల్? ఓం నమ శివాయ. ఈరోజు చాలా విశేషమైన రోజు. ఈరోజు కార్తీక పౌర్ణమి. మనకు శివకేశవులకు పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన ఈరోజు కార్తీక పౌర్ణమి. ఎందుకంటే ఈరోజు తెల్లవారుజామునే ముందుగా ప్రధాన గర్భాలయంలో రుద్రాభిషేక కార్యక్రమం నిర్వహించుకొని ప్రధాన దేవాలయం ప్రథమ అభిషేక కార్యక్రమం నిర్వహించుకొని అలంకారం కూడా చేయడం కూడా జరిగినది. ప్రధాన దేవాలయంలో అభిషేకాలు నిలిపివేయడం జరిగినది. బయటలో ఉన్నట్టు ఉపదేవాలయంలో ఆత్మలింగం దగ్గర అభిషేకాలు కూడా యథావిధిగా కొనసాగుతున్నాయండి. ఇది రోజు ఎందుకంటే ఈ బయటలో ఉన్నట్టు పుష్కర ఘాటులో దీపాలు కానీ వదిలిపెట్టినట్టయితే ఈ శివకేశవులకు అత్యంత అనుగ్రహం అనేది కూడా మీరు పొందగలుగుతారు. ఎందుకంటే భక్తులకు ఎటువంటి అవసరం కలగకుండా ఇది ట్రస్ట్ వాళ్ళు కానీ అదేవిధంగా ఏర్పాట్లు కూడా చేయడం కూడా జరిగినది. ముఖ్యం ఏంటంటే స్వామివారికి పరమశివుడికి అభిషేకం చేసినట్టయితే మీ యొక్క కోరిక అనేది కూడా అనుగ్రహం అనేది కూడా పొందుతారండి. ఈ పరమశివుడికి పంచామృతం కానీ చెరుకు రసం కానీ పరమశివుడికి ఏదైనా పాణిగ్రహం విషయంలో కానీ ప్రతసంతాన విషయంలో కానీ చేసినట్టయితే ఈ కార్తీక మాసంలో తప్పనిసరి అనుగ్రహం అనేది కూడా పొందుతారండి. సాయంకాలం ఎట్లాంటి కార్యక్రమాలు ఉంటాయి? అయితే ఈరోజు ఉదయాన్నే అంటే మనకు 3 గంటల నుంచే భక్తులు అధిక సంఖ్యలో కూడా పాల్గొనడం కూడా జరుగుతుంది. అంటే 3 లైన్ల ద్వారా మనకు దర్శన లైన్ కూడా మనకు అలా భాగ్యం కూడా దర్శనం ఇవ్వడం కూడా జరుగుతున్నది. ఇదే మనకు పోయిన ఇయర్ 2023లో దాదాపు ఒక 2 లక్షల మంది అధిక సంఖ్యలో భక్తులు కూడా రావడం జరిగినది. అంటే ఇటు నల్గొండ జిల్లాలో కాకుండా ఇటు 4 మూలల నుంచి ఇటు సూర్యాపేట కానీ ఆంధ్ర నుంచి తమిళనాడు మహారాష్ట్ర నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు కూడా రావడం కూడా జరుగుతున్నది. అదేవిధంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆ ప్రసాద విస్తరణ కానీ అర్చన తీర్థం కానీ ఇవ్వడం కూడా జరుగుతుంది. సాయంత్రము ప్రయోదోష కాలంలో 7 గంటలకు జ్వాలాతోరం కూడా ఉంటుందండి. అలా స్వామివారిని ఏం మొక్కారు? ఎంత టైం పడుతుంది క్యూ లైన్లో? ఈరోజు కార్తీక మాసం రోజు అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు యావత్ ఉమ్మడి జిల్లా నుండి జనాలు రావడం, ఇవాళ కార్తీక పౌర్ణమి రోజు శివుని దర్శించుకుంటే చాలా అందరికీ కుటుంబ సమేతంగా పిల్లలతో సహా అందరూ బాగుంటారని అందరూ గుర్తించి వచ్చి ఈరోజు చాలా క్యూ లైన్లో నిలబడి దర్శనం చేసుకున్నాం. చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ చూస్తుంటే కూడా దర్శనాలకు అందరూ వచ్చి బాగా దర్శనం చేసుకుంటున్నారు. మీరు ఎక్కడి నుంచి? మీరు నల్గొండలో. ఎట్లా దర్శనం చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది? చాలా టైం పడుతున్నది, 1-2 గంటలు పడుతున్నది. అయినా కూడా ఓపికతోటి చాలా భక్తులు ప్రతి ఇయర్ కార్తీక పౌర్ణమి రోజు కూడా ఇలాగే రద్దీగా ఉంటుంది. అయినా కూడా చాలా ఓపికతోటి ఇప్పటి నుంచి తెల్లవారుజామున 3:30 నుంచి నైటు 12 గంటల వరకు కూడా ఇలాగే ఎంతో చాలా ఓపికతోటి దర్శనం చేసుకుంటారు, తరిస్తారు శివయ్యని. ఇక్కడ మీరు ఇక్కడ వాలంటరీగా ఉంటారా? ఏం లేదండి, ఓన్లీ భక్తులు. మీరు ఎక్కడి నుంచి వచ్చి? మాది నల్గొండ అండి. యాక్చువల్గా మేము ఒక 5 years నుంచి టెంపుల్కి వస్తున్నాము. చాలా పవర్ఫుల్ టెంపుల్. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తుల రద్దీ ఎక్కువ ఉంది. ఇక్కడ మినిమం ఒక 2 hours నుంచి 3 hours టైం పడుతుంది. యాక్చువల్గా ఇంతకుముందు గర్భాలయంలోనే అభిషేకం చేసేవాళ్ళు, కానీ భక్తుల రద్దీ ఎక్కువ ఉండడం వల్ల ఆత్మలింగం దగ్గర అభిషేకం చేసి మెయిన్ టెంపుల్లో దర్శనం ఇస్తున్నాము. చాలా బాగుంది. నేను వాలంటరీగా ఉంటున్నాను, ప్రతి ఇయర్ వస్తుంటాను. ప్రతి మండే కూడా ఇక్కడికి వస్తాను. ఒక 5 years నుంచి 5 years బ్యాక్ ఒకలా ఉంది టెంపుల్, ఇప్పుడు ఒకలా ఉంది. ప్రతి ఒక్క భక్తుడు ఒకసారి కనుక ఛాయా సోమేశ్వరాలయాన్ని సందర్శిస్తే మాత్రం జీవితంలో ఒక మంచి అయితే జరుగుతుంది. దేవుడు ఉన్నాడని నమ్మడానికి ఒక కారణం సైంటిస్టులకే అంతు చిక్కని రహస్యం ఛాయా సోమేశ్వరాలయం. ఓం నమ శివాయ, హర హర మహాదేవ్.
చూడొచ్చు అన్ని దేవాలయాల్లో పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. మరోవైపు అన్ని దేవాలయాల వద్ద పెద్ద ఎత్తున వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పార్కింగ్ ప్లేస్లను అదేవిధంగా వేరే కాడ పెట్టి స్వామివారి దర్శనానికి అన్ని అంటే క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ఇక ఒకసారి చూడొచ్చు ఈ ఛాయా సోమేశ్వర ఆలయంలో పెద్ద ఎత్తున ఉదయం నుంచే భక్తులు వస్తున్నారు. ఇక యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈసారి సత్యనారాయణ వ్రతాల సంఖ్య కూడా పెరిగింది. మరోవైపు అటు పిల్లల మరి కావచ్చు, అదేవిధంగా చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి ఆలయం అన్ని శివాలయాల్లో ఉదయం నుంచి కూడా దీపాలు వెలిగించి స్వామివారిని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇక విఐపీల తాకిడి అదేవిధంగా సామాన్య భక్తులు పెద్ద ఎత్తున రావడంతో వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించారు. భక్తులంతా కూడా కార్తీక మాసంలో ఎక్కువ శాతం ఇక్కడే ఆలయాల వద్ద ప్రత్యేక పూజలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కార్తీక పౌర్ణమికి సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.